చేసావు చేసేసావు కదా సార్ చూడండి అందరికి కనిపిస్తుందా? అందరికీ కనిపిస్తుందా? టీవీ యూనిట్ వచ్చేసి నేను 10 feet by 10 feet తీసుకున్నాను. ఓకే, గైడ్స్ ఏం అవసరం లేదు. ఎడిట్ డిలీట్ గైడ్స్ ఏం అవసరం లేదు. నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. 10 feet, 10 feet. ఓకే, పుష్ పుల్ 6 inches. దీన్ని గ్రూప్ చేసేసుకోండి. ఓకే, దెన్ వాల్స్ ఇస్తున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే ఇక్కడ అడగండి, ఇబ్బంది ఏం లేదు. 6 inches రెక్టాంగిల్. ఓకే, terrace, push pull 10 feet. దెన్ దీన్ని కూడా గ్రూప్ చేసేస్తున్నాను. ఓకే, క్లియర్ అయ్యేంత వరకు. ఫ్లోర్ తీసుకున్నాను, గ్రూప్ చేశాను. వాల్స్ తీసుకున్నాను, గ్రూప్ చేశాను. అందరూ వచ్చారు కదా. దెన్ ఇక్కడ నేను ఒక 6 inch గ్యాప్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నుంచి మనకి ఇది 15 inches ఉండిద్ది. 1 feet to 15 inches డెప్త్ ఉండిద్ది. కాబట్టి 15 inches తీసుకుంటున్నాను. రెక్టాంగిల్, పుష్ పుల్. దీన్ని నేను ఒక 1 feet తీసుకుంటాను. ఇది వచ్చేసి ఒక 8 to 10 inches తీసుకుంటాను. 1 feet. ఓకే, దెన్ ఆఫ్ సెట్. మనం ఇక్కడ ఫ్రేమ్ చుట్టూ ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ బయట మనకి ఇలా డోర్స్ లాగా. ఓకే, ఇది ఫ్రేము, ఇలా డోర్స్ లాగా ఉన్నాయి కదా. దానికోసం నేను మళ్ళీ ఆఫ్ సెట్ తీసుకుంటున్నాను 1 inch. ఓకే, నేను గ్రూప్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని తీసుకోవాలి. దానికోసం గ్రూప్ బయట రెక్టాంగిల్ డ్రా చేసుకుంటున్నాం. ఓకే, పుష్ పుల్ 1 inch. దెన్ మనం ఎన్ని పార్ట్స్గా ఉంటే అన్ని పార్ట్స్ డివైడ్ చేసుకోండి. 1 2 3 4. ఓకే, ఈ పాయింట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మూవ్, కంట్రోల్, ఎండ్ పాయింట్కి ఇచ్చేసి డివైడెడ్ బై 4. ఓకే, దెన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ డోర్కి మధ్యలో గ్యాప్ కనిపిస్తుందా? అది మనకి 3 mm to 6 mm ఉంటుంది. ఓకే, నేను ఈ 3 సెలెక్ట్ చేసుకుంటున్నాను. మూవ్, కంట్రోల్, 4 mm ఇస్తున్నాను. ఓకే, పుష్ పుల్. మొత్తం లోపలికి గ్యాప్ ఉండేది కదా, కాబట్టి నేను 1 inch లోపలికి ఇచ్చేస్తున్నాను. 1 inch. సేమ్ ఇక్కడ కూడా ఇస్తాం కాబట్టి డబుల్ క్లిక్ ఇస్తే సరిపోతుంది. క్లియర్? దీన్ని నేను గ్రూప్ చేసేస్తున్నాను. దాని తర్వాత మనకి ఈ పైన ఇంకొక ఫ్రేమ్లా ఉంది. దానికోసం నేను గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నాను. టేప్ మెజర్ 1 inch రెక్టాంగిల్. పుష్ పుల్. ఇది నేను ఒక 10 inch తీసుకుంటాను. ఓకే, దెన్ ఇందులో నుంచి దీన్ని కాపీ చేసుకుంటాను. ఒక కిందకి 1 inch. అర్థమవుతుందా? స్లోగా ఏమన్నా చెప్పమంటారా మిమ్మల్ని? ఇక్కడ వరకు ఏమన్నా డౌట్ ఉందా?
పుష్ పుల్ ఓకే మనకి ఇది వచ్చేసింది. ఈ బ్యాక్ సైడ్ ఉన్నది కూడా కంప్లీట్ అయిపోయింది. దెన్ ఇక్కడ మనకి ఇది కొంచెం పైకి వచ్చి కిందకు ఉంది. దానికోసం దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఎరేస్ చేసుకోండి. ఇంకా దీన్ని ఈ గ్రూప్ని రెండు గ్రూపులని కలిపి సెలెక్ట్ చేసుకొని మూవ్, కంట్రోల్ ఏం అవసరం లేదు, ఒక 2 ఇంచ్ పైకి మూవ్ చేసుకున్నాను. ఓకే దెన్ ఇక్కడ మనకి కింద లెగ్స్ లాగా ఇవ్వాలి కాబట్టి ఇవి అడ్డం వస్తాయి. దీన్ని నేను హైడ్ చేసుకుంటున్నాను ప్రజెంట్. ఓకే ట్యాగ్స్ లాగా ఇచ్చి ట్యాగ్స్ కూడా హైడ్ చేసుకోవచ్చు. ఓకే ట్యాగ్స్ ఆల్రెడీ తెలుసు కదా మీకు. నేను ఈ గ్రూప్లోకి ఎంటర్ అవుతున్నాను. టేప్ మెజర్ 1 ఇంచ్ రెక్టాంగిల్ పుష్ పుల్ 2 ఇంచ్. టేప్ మెజర్ 1 ఇంచ్ రెక్టాంగిల్ పుష్ పుల్ 2 ఇంచ్. గ్రూప్లో నుంచి బయటకు వచ్చేసాను. ఎడిట్, డిలీట్ గైడ్స్, ఎడిట్, అన్హైడ్ ఆల్. ఓకే క్లియర్ అయ్యేంతవరకు. ఓకే దెన్ మనకి దీనిపైన ఇవి రావాలి. ఓకే టోటల్ మనం 15 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇది కొంచెం లోపలికి ఉంది కాబట్టి లేదా 10 ఇంచ్ ఆర్ 1 ఫీట్ తీసుకోండి. ఓకే అండ్ ఇక్కడ కూడా సేమ్ అది తీసుకోండి. రెక్టాంగిల్ 1 ఫీట్, 1 ఫీట్ పుష్ పుల్ 1 మినిట్. మనకి అప్ టు 8 ఫీట్ వరకు ఉంటుంది కాబట్టి 8 ఫీట్ పుష్ పుల్ నుంచి మనకి ఇక్కడ వరకు. ఓకే దెన్ ఆఫ్ సెట్ మనకి ఫ్రేమ్ 1 ఇంచ్ ఉంటుంది కదా, 1 ఇంచ్ పుష్ పుల్. టోటల్ 1 ఫీట్ తీసుకున్నాం. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి కాబట్టి మనం టోటల్ 11 ఫీట్ పుష్ పుల్ చేస్తున్నాం. ఓకే దెన్ ఇది అవసరం లేదు, ఎండ్కి ఇచ్చేస్తున్నాను. ఎరేజ్. ఇక్కడ మనకి ఇది కింద లేదు కాబట్టి నేను డిలీట్ చేసాను. ఉంటే ఇచ్చేసేయండి. ఓకే మినిట్స్ కరెక్ట్గా 11 ఫీట్ వచ్చినట్టుంది. సారీ పుష్ పుల్ 11 ఇంచ్ ఎంటర్ పుష్ పుల్. దెన్ దీన్ని మొత్తాన్ని కలిపి గ్రూప్ చేసేసుకోండి. దెన్ 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి గ్రూప్లోకి ఎంటర్ అయ్యి సెలెక్ట్, మూవ్, కంట్రోల్, డివైడెడ్ బై 5. ఓకే 1 2 3 4 5. మూవ్, కంట్రోల్ 1 ఇంచ్ కదా ఉండేది అది. పుష్ పుల్ ఈ ఎండ్కి ఇచ్చేస్తున్నాను. డబుల్ క్లిక్ ఇస్తే ప్రీవియస్గా మనం ఎంతైతే పుష్ పుల్ చేసామో అంతే అమౌంట్ అనేది పుష్ పుల్ అవుతుంది. క్లియర్ అయ్యేంత వరకు. ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాం, గ్రూప్ చేసాం. దీని తర్వాత వాల్స్ తీసుకున్నాం, గ్రూప్ చేసాం. దీని తర్వాత 15 ఇంచెస్తో టేప్ మెజర్ తీసుకొని రెక్టాంగిల్ డ్రా చేసుకుని పైకి 1 ఫీట్ పుష్ పుల్ చేసాం. దెన్ 1 ఇంచ్ ఆఫ్ సెట్ ఇచ్చాం. ఓకే దెన్ గ్రూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ డ్రా చేసి 1 ఇంచ్ పుష్ పుల్ చేసుకొని ఇవి డివైడ్ చేసుకున్నాం. దెన్ గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇవి చేసాం. దాని బయట ఇంకొక గ్రూప్తో ఇవి చేసాం. ఓకే దెన్ ఇప్పుడు ఈ స్ట్రిప్స్ చేద్దాం. రెక్టాంగిల్ 2 ఇంచ్, 1 ఇంచ్. ఇక్కడ మనకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 ఇంచ్, 1 ఇంచ్ తీసుకున్నాం. నార్మల్గా 1 బై 1 ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. ఓకే దీన్ని మనం గ్రూప్ చేయాలా, కాంపోనెంట్ చేయాలి? కాంపోనెంట్ చేసి మూవ్, కంట్రోల్,
ఇక్కడికి ఇస్తున్నాను. మనకి ఈ 2 ఫీట్ ఏదైతే ఉందో దాని నుంచి పక్కకు ఉంది కాబట్టి నేను కూడా దానికి కొంచెం పక్కకి ఇస్తున్నాను. డివైడెడ్ బై 5 6 కొంచెం దగ్గరకు ఉన్నాయి కాబట్టి 10 ఇస్తున్నాను. ఓకే, ఆర్ డివైడెడ్ బై 12 ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మనం కాంపోనెంట్లోకి ఎంటర్ అవి పుష్ పుల్ ఓకే క్లియర్ అయ్యేంత వరకు. దెన్ తర్వాత మనకి నార్మల్ ఒక బాక్స్ డ్రా చేసుకొని ఆ బాక్స్ మీద మనకి టీవీ ప్లేస్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఇక్కడ వరకు ఉంది. టేప్ మెజర్ ఈ సెంటర్కి ఇస్తున్నాను. ఓకే, దెన్ ఇక్కడ నుంచి ఒక 2 ఫీట్ ఏదైతే ఫస్ట్ ఉందో ఫస్ట్ దానికి ఒకటి ఇస్తున్నాను. దెన్ పైనుంచి ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో వస్తుంది. ఓకే, యా. దెన్ రెక్టాంగిల్ ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడ రెక్టాంగిల్ డ్రా చేసుకొని పుష్ పుల్ 1 ఇంచ్. ఓకే, దెన్ బ్యాక్లో స్ట్రిప్ లైట్స్ రావాలి కాబట్టి ఆఫ్ సైడ్ 3 ఇంచ్ తీసుకొని పుష్ పుల్ అది ఇంకొక 1 ఇంచ్ తీసుకుంటున్నాను. దీన్ని మొత్తాన్ని కలిపి గ్రూప్ చేస్తున్నాను. దెన్ ఫ్లిప్ చేస్తాను. ఫ్లిప్ ఎలా గ్రీన్ యాక్సిస్. ఓకే, ఎడిట్ డిలీట్ గైడ్స్. క్లియర్. 3D వేర్ హౌస్ నుంచి కాంపోనెంట్స్ డౌన్లోడ్ చేసుకొని ఇవి ప్లేస్ చేసుకుంటే టీవీ యూనిట్ అనేది కంప్లీట్. ఇంతవరకు ఏమన్నా డౌట్ ఉందా? మెటీరియల్ తెలుసు కదా? ఓకే, ప్రాక్టీస్ చేయాలి. స్క్రీన్ రికార్డ్ సేవ్ చేయవా కొంచెం? నువ్వు ఎప్పుడు తీసా? గ్రూప్లో పెట్టాలా?